డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Hello. My Good voice. evening, sir. Good evening, sir. Yeah, good evening. So last classes we have doubts naya. Anyone please confirm once. Clear? Clear, sir. Okay, very good. That's good. So today వచ్చేసి మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేద్దాం. ఓకే, సో మనము స్టార్టింగ్ నుంచి చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నువ్వు చేసిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, ప్రాఫిట్ సెంటర్స్, అసెట్ అకౌంటింగ్ టోటల్ సంబంధించిన డేటా మనకి సో ఎక్కడ ఉంటుంది అంటే టేబుల్స్ లో డేటా స్టోర్ అయి ఉంటుంది. ఎస్ఏపి, ఎఫ్ఐసి అన్ని రిపోర్ట్స్ అక్కడే ఉంటాయి. వాటిని ఎక్సెల్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి మీరు ఇవ్వాలి. మనకి మాస్టర్ డేటా ఉంటుందని చెప్పాను స్టార్టింగ్ లోనే. మనకి క్లయింట్స్ యొక్క డేటాలో కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుందని చెప్పాను. ఆ డేటా అంతా కూడా మనము టేబుల్స్ లో చెక్ చేయాలి. టేబుల్స్ లో చెక్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఉంది అంటే జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఈ డేటా అంతా కూడా ఎక్కడ చూస్తాం మనం? టేబుల్స్ లో SC16N లో చూస్తాం. SC16N లో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ జిఎల్ మాస్టర్ డేటాలో కీ కోడ్స్ ఏమున్నాయి ఆ డేటాని ఎలా సెర్చ్ చేయాలి. SKA1 జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తుంది. SKA2 డిస్క్రిప్షన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ షో చేస్తుంది. SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్ షో చేస్తుంది. BSEG డెబిట్ అండ్ క్రెడిట్ షో చేస్తుంది. T001 కంపెనీ కోడ్స్ షో చేస్తుంది. DGSP బిజినెస్ ఏరియా వైజ్ గా షో చేస్తుంది. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ షో చేస్తుంది. అదే జిఎల్ మాస్టర్ డేటా. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటాలో చూడాలంటే KNA1 కస్టమర్ మాస్టర్ డేటా, KNB1 కస్టమర్ కంపెనీ డేటా, KNBB కస్టమర్ సేల్స్ డేటా, KNBK బ్యాంక్ డీటెయిల్స్ షో చేస్తుంది. LFA1 వెండర్ మాస్టర్, LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్, LFM2 పర్చేజింగ్ డేటా, LFBK బ్యాంక్ డీటెయిల్స్, BKPF వెండర్ పేమెంట్. సో ఈ విధంగా మనకు డేటా అనేది టేబుల్స్ లో SC16N లో ఎలా చెక్ చేయాలో చూద్దాం. దీని మీద 2 times ప్రెస్ చేయండి. ఓకే, SC16N. ఓకే, చూసారు కదా, జనరల్ టేబుల్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఏం రావట్లేదు. మళ్ళీ ఒకసారి /n SC16N. ఓకే, ఫస్ట్ చూడండి టీ కోడ్ ఏముంది ఇక్కడ? SKA1 ఉంది. ఓకే, అంతకు ముందుగా మనము BMW1 కు సంబంధించి OB57 లో మన కంపెనీ కోడ్ పెట్టుకున్నాం.
ఎందుకంటే మార్నింగ్ వేరే క్లాస్ చెప్తున్నాను కదా, వాళ్ళది ఉందా మీది ఉందో చూద్దాం. ఓకే, మార్నింగ్ క్లాస్ ఉంది, మీ కంపెనీకి సంబంధించి పెడదాం. BMW1 సేవ్. ఓకే, ఫస్ట్ ఏం చెక్ చేయాలనుకుంటున్నాం? జిఎల్ మాస్టర్ డేటాలో SKA1 అంటే జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూద్దాం. SKA1 లో వెళ్దాం. ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు SKA1 ఇచ్చాను. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అంటే మీవే కాకుండా ఇంకా చాలా మంది ఉంటాయి. వాళ్ళందరి డేటా కావాలంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ క్లిక్ చేసావంటే ఇక్కడ చూడండి 22,323 ఉన్నాయి. అలా కాకుండా నాకు నావి మాత్రమే కావాలి అనుకుంటే అది వేరు. ఇప్పుడు చూడండి, అందరి డేటా చూడాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామంటే ఈ సర్వర్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. చూడండి 42, 53, 59 చూడండి ఎంత అందరి డేటా కనబడుతుంది ఇక్కడ. అలా కాదు, మనది మాత్రమే రావాలి అంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, BMW1 అలా ఇచ్చామంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. మన బిజినెస్ రిలేటెడ్ మాత్రమే కనబడతాయి. నువ్వు ఎన్ని జీఎల్స్ క్రియేట్ చేసి ఉంటావో ఆ డేటా ఇక్కడ ఉంటుంది. చూసారా, FI యూజర్ 42 ఉన్నది. నేను ఏవైతే జీఎల్స్ క్రియేట్ చేశానో అవి మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఉంటాయి. జిఎల్ అకౌంట్, క్రియేటెడ్ ఆన్, క్రియేటెడ్ బై, అకౌంట్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అన్ని కనబడుతున్నాయి. చూడండి, వీటిని కావాలంటే మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఫ్రంట్ కి బ్యాక్ కూడా ఇట్లా మూవ్ చేయొచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, సో అది మా నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? జిఎల్స్ 32 ఉన్నాయి. ఓకే, బ్యాక్. నెక్స్ట్ SKA1 అయిపోయిందా? నెక్స్ట్ SKA2 డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్. SKA80 ఎంటర్ ఇవ్వండి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీది ఇవ్వండి. BMW1 ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ముందుకి దీనికి డిఫరెన్స్ గమనించండి. లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. చూడండి, ఓకే, బ్యాక్. నెక్స్ట్ SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. SKB1 ఎంటర్. కంపెనీ కోడ్ మనది ఇవ్వండి, BMW1. చూడండి, కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, రీకాన్ అకౌంట్, కరెన్సీ అన్ని చూపిస్తుంది. షార్ట్ కి ఇలాగా. ఓకే, బ్యాక్. నెక్స్ట్ DSEG డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి, BMW1 ఎగ్జిక్యూట్. చూడండి, డెబిట్ క్రెడిట్ రెండు చూపిస్తుంది. కిందికి రండి. చూడండి, డెబిట్ అండ్ క్రెడిట్. బ్యాక్. నెక్స్ట్ T001
కంపెనీ కోడ్స్ మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు నీ కంపెనీ కోడ్ ఇస్తే నీది మాత్రమే చూపిస్తుంది. లేదు అందరిది కావాలంటే అందరిది చూపిస్తుంది సర్వర్ లో. చూడండి సర్వర్ లో ఉండే అందరిది చూపిస్తుంది. బ్యాక్. అదే నీది మాత్రమే కావాలి. BMW1. చూడండి నీ కంపెనీ కోడ్ ఒక్కడే చూపిస్తుంది. బ్యాక్. నెక్స్ట్ TGSB. బిజినెస్ ఏరియా చూపిస్తుంది. చూడండి ఓన్లీ బిజినెస్ ఏరియాస్ మాత్రం కనబడుతున్నాయి. చూసారా? నెక్స్ట్ T004 ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి ఎగ్జిక్యూట్. చూడండి మీది మాత్రమే కనబడుతుంది. అందరిది కావాలంటే తీసేయాలి. చూసారా అందరికీ ఉంటాయి. Back. ఇవి జిఎల్ మాస్టర్ డేటా చెకింగ్ చేయడం. టేబుల్స్ లో డేటా ఎలా చెక్ చేయాలి అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ మాస్టర్ డేటా. సో ఓన్లీ కస్టమర్ యొక్క డేటా మాత్రమే కావాలి అనుకోండి. KN-A1 లోకి వెళ్ళొచ్చు. KN-A1. నెంబర్ ఆఫ్ ఐటమ్ ఎంట్రీస్ చాలా మందికి ఉన్నాయి. ఎగ్జిక్యూట్. చూడండి మన కంపెనీ కూడా కాదు అందరికీ వస్తాయి. కస్టమర్ సిటీ. సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ ఇవ్వచ్చు. వారి యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఇలా క్లయింట్, కస్టమర్, కంట్రీ, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. స్ప్రెడ్షీట్. ఎక్సెల్ ఎగ్జిస్టింగ్ ఫార్మాట్. టేబుల్. ఓకే. ఈ డేటా మొత్తం ఎక్సెల్ లోకి వచ్చేస్తుంది. ఆ ఎస్ఏపీ డేటా అంతా ఎక్సెల్ లోకి మ్యాప్ అవుతుంది. వచ్చేసిందా?
ఇలా ఇలా ఎస్సిపిలో ఉన్న డేటాని ఎక్సెల్ లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ KNB1 ఎగ్జిక్యూట్. చూడండి, KNB1 లో ఏముంది, కస్టమర్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాయి. కస్టమర్ పేరు అండ్ ఐడి, కంపెనీ కోడ్ రెండు చూపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ KNVB కస్టమర్ సేల్స్ డేటా చూపిస్తుంది. ఎగ్జిక్యూట్. చూడండి, తర్వాత KNBK బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం చూపిస్తాయి. ఓకే, ఇవి కస్టమర్ కు సంబంధించిన టీ కోడ్స్. ఓకే, ఇవి కస్టమర్ మాస్టర్ డేటా. అదేవిధంగా వెండర్ మాస్టర్ డేటా చూడండి. వెండర్ మాస్టర్ డీటెయిల్స్ కావాలి. LFA1 ఎగ్జిక్యూట్. వెండర్ సిటీ నేమ్ హౌస్ గ్యాజెట్ అన్ని చూడొచ్చు. బ్యాక్. నెక్స్ట్ LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్స్. ఎగ్జిక్యూట్. ఓకే, ఈ డేటా కావాలా ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ LFM2 పర్చేసింగ్ డేటా. చూడండి, ఈ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ LFBK బ్యాంక్ డీటెయిల్స్. LFBK నెక్స్ట్ BKPF వెండర్ పేమెంట్. చూసారా, మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా చూసుకోవచ్చు మా.
ఓకే. సో దీంట్లోనే టేబుల్స్లలో ఈ డేటాని మనం చెక్ చేయడం జరుగుతుంది. టేబుల్స్లలో ఈ డేటాని మనం చెక్ చేస్తాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? టేబుల్స్ లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? Yeah, sir. క్లియర్? Clear, sir. క్లియర్ సార్. సో దీన్నే మనకి మీరు చేసిన ఫస్ట్ నుంచి చేసిన వర్క్ అంతా కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు Naukri.com కానీ Indeed.com కానీ లింక్డ్ఇన్స్ కానీ మీరు డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఓకే మినిమం రెజ్యూమ్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రెషర్ రెజ్యూమ్ అండి ఇలాగే ఉండాలి కదమ్మా, రకరకాలుగా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఫార్మాట్ లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, యా చూడండి. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇది ఎం లత, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ ఇన్ ఎ డైనమిక్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ where I can utilize my skills for developing my career and for the growth of the organization. Growth of the organization. ఇది కెరీర్ ఆబ్జెక్టివ్. సో తర్వాత ఎస్సిఏపి ఎఫ్ఐసిఓ మీరు ప్రెషర్ గా నేర్చుకుంటున్నారు. దాంట్లో మీకు తెలిసిన స్కిల్స్ ఏంటి? అసాప్ మెథడాలజీ, ఎఫ్ఐ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏఏ, డన్నింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్, ఓకే, కాస్ట్ సెంటర్స్, ఓకే. తర్వాత మనకి కాస్ట్ ఎలిమెంట్స్, బిఆర్ఎస్, ఓకే, ఎస్డి, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు సిఓ, ఎస్డి, ఓవర్యూఆర్ 3D. మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో అవి మీ యొక్క స్కిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఒక ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి మినిమం మీకు తెలిసింటే పెట్టుకోండి, తెలియంటే అవసరం లేదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీకామ్, ఎంబీఏ ఉంటే ఎంబీఏ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ, సో ఇయర్, పర్సంటేజ్. తర్వాత నీ టెక్నికల్ స్కిల్స్, మీకు అప్లికేషన్స్ ఏమొచ్చు? ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఓకే. సో టాలీ ప్రైమ్, మనకి ఇంకా అడ్వాన్స్డ్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోషాప్ ఏమైనా తెలిసి ఉంటే మీ యొక్క అప్లికేషన్, అకౌంటింగ్ ప్యాకేజెస్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ మీరు టాలీ మీద వర్క్ చేసి ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్, టాలీ ప్రైమ్ అండ్ కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ ఏం వర్క్ చేశారు అక్కడ కంపెనీలో మీరు? పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, బిఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ క్యాపబిలిటీస్, వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్, రిపోర్ట్ ఆన్ కామన్ సోర్సెస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ క్వశ్చన్స్ అండ్ మేక్ రికమెండేషన్స్ టు ది కస్టమర్స్, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers, communicate effectively with the team members, presents and discusses work results clearly. మీరు ఏం చేశారు అక్కడ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ కంపెనీలో అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. సో తర్వాత పర్సనల్ ప్రొఫైల్, మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్. తర్వాత డిక్లరేషన్, ఓకేనా? సో ఇది ఒక ప్రెషర్ రెజ్యూమ్ గా మీరు మెన్షన్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్.
ఇంకా మీరు ఏవైనా అచీవ్మెంట్స్ మీ యొక్క కాలేజ్ చదివేటప్పుడు చేసి ఉంటే కూడా అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఇదే కాదు, ఇంకా నేను నెట్లో సెర్చ్ చేశానంటే రకరకాలు ఉంటాయి. లింక్డ్ఇన్స్ లో సెర్చ్ చేసినా మీకు రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రాబ్లం లేదు. ఇది ప్రెషర్ రెజ్యూమ్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఒక ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. సో తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉంటే ఎలా ఉండాలి, ఇలాగనే ఏం కాదు కానీ రకరకాల ఫార్మాట్లు ఉంటాయి. మీరు ఏవైనా చూసుకోవచ్చు. ఒక 2 ఫార్మాట్స్ చూపిస్తాను చూడండి. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క కెరీర్ ఆబ్జెక్టివ్, ఎక్స్పర్టైజ్ సమ్మరీ. సో టు బి అన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్ ఐ సర్వ్, expertise in healthcare process, customer relations, back-end operations and computers, a quick learner with a can-do attitude, educational qualification, MBA, experience summary, name of organization, Wipro Technologies Limited, project name, HRSS payroll operations, designation, payroll executive or a consultant, మీ ఇష్టం, డ్యూరేషన్, మీరు యొక్క ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, అక్కడ ఏం ప్రాసెస్ చేశారు మీరు కంపెనీలో, మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, నీకు ఇచ్చిన డెసిగ్నేషన్ కి ఏమేమి హ్యాండిల్ చేశావు అవనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇది 1 టైప్ ఆఫ్ రెజ్యూమా. ఎన్ని ప్రాజెక్ట్ చేశావు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, కె రమేష్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, కెరీర్ ఆబ్జెక్టివ్ ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4.5 years of which around as FICO SAP FICO functional consultant, experienced in one full life cycle of implementation project and 2 support projects, have understanding about the business process of project based industry, packaging, manufacturing, having experience of training the end users. Professional experience. Next, SAP skills. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, మెయిన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఒకటి ఇచ్చేయండి. MBA ఫైనాన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, ERP సిస్టమ్స్, SAP R/3 FICO మోడల్ వర్షన్ ECC 6.0, అప్లికేషన్స్ MS ఆఫీస్, టాలీ ప్రైమ్, వీడియో ఎడిటింగ్. ఓకే, సో SAP వర్క్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషన్ బిర్లా సాఫ్ట్వేర్, June 2018 నుంచి టిల్ డేట్, SAP FICO కన్సల్టెంట్, ప్రాజెక్ట్ 3 సపోర్ట్ లో ఉన్నారు అతను, కంపెనీ నేమ్ బిర్లా సాఫ్ట్, క్లయింట్ HIL, డ్యూరేషన్ అక్టోబర్ 2016 నుంచి టిల్ డేట్, రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అక్కడ అతను చేసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ కంపెనీలో సపోర్ట్ గా ఉన్నాడంట. ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ అండ్ వేరియస్ క్వెరీస్ రిలేటెడ్ టు SAP FI to SAP CO module in the area of these basic settings, account receivables, accounts payable, attending severities as per service level agreement, handling various priority based tickets in areas like vendor master issues, invoice issues, payment issues, open item management and banking issues. ఇవన్నీ సాల్వ్ చేశాడంట. Ensure that all support issues are resolved within the parameters of the agreed SLA, providing day-to-day operational and process support to users, modification to the field status variants according to the client's requirements, proactively working and interacting with other team. అక్కడ మీరు ఆ ప్రాజెక్ట్ లో మీరు ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తారో బిర్లా సాఫ్ట్ కంపెనీలో అది మీరు మెన్షన్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంటేషన్ లో కూడా ఉన్నారంట. కంపెనీ నేమ్ బిర్లా సాఫ్ట్, క్లయింట్ ఆర్ఎస్టా లైఫ్ సైన్స్, డ్యూరేషన్ జాన్ 2018 టు సెప్టెంబర్ 2016, ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. అసలు ఆ క్లయింట్ ప్రొఫైల్ ఏంటి, సో ఆర్ఎస్టా లైఫ్ సైన్స్ ఈజ్ ఎ గ్లోబల్ అగ్రికల్చర్ కంపెనీ
స్పెషలైజింగ్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఆ కంపెనీ గురించి కూడా మీరు మినిమం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఏ దేశాల్లో కంట్రీస్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం తయారు చేస్తారు, అవన్నీ కూడా క్లయింట్ ప్రొఫైల్ మినిమం చెప్పాలి. వాళ్ళ బిజినెస్ పరాణం ఎంత టర్న్ ఓవర్, ఎన్ని కంట్రీస్ లో ఆ కంపెనీ ఉంది అనేది కూడా మీరు మినిమం చెప్పాలి. మీరు పెట్టే కంపెనీ క్లయింట్ అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేశారు, క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్, గ్లోబల్ పారామీటర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, కస్టమర్ అండ్ వెండర్ గ్రూప్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ మెథడ్స్, హౌస్ బ్యాంక్స్, ర్యాంకింగ్ ఆర్డర్స్, చెక్స్, ఈబిఎస్. అక్కడ నువ్వు ఏం పని చేసావో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించాలి. ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమా. ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ మీరు పెట్టాలనుకుంటే మినిమం 2 సపోర్ట్ ప్రాజెక్టులు, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసినట్టుగా పెట్టాలి. తర్వాత ప్రాజెక్ట్ 1 సపోర్ట్ కంపెనీ బిర్లాస్ ఆఫ్ క్లయింట్ ఓరియంట్ సిమెంట్, అక్కడ కూడా ఫంక్షనల్ క్యాండిడేట్ గా పనిచేశాడు. ఆ క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉందో ఓరియంట్ సిమెంట్ గురించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ సిఇఓ ఎవరు, ఎన్ని కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క వర్క్ స్టైల్ ఏంటి అనేది కంపెనీ ప్రొఫైల్ కూడా మీరు చదువుకోవాలి. తర్వాత అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రొవైడింగ్ రిజల్యూషన్ టు ది టికెట్స్, ప్రొవైడింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఫర్ జనరల్ లెడ్జర్, హ్యాండ్లింగ్ ఆఫ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఓకే, సో ప్రొవైడింగ్ డే టు డే ఆపరేషనల్ అండ్ ప్రాసెస్ సపోర్ట్ టు ది యూజర్స్, ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ లో ఎక్కువ మీ పర్సనల్ డీటెయిల్స్ ఉండాల్సిన అవసరం లేదు, కంపెనీ డీటెయిల్స్ ఎక్కువగా ఉండాలి. అది తర్వాత డొమైన్ ఎక్స్పీరియన్స్, వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సంజీవ్ రెడ్డి అండ్ కో, హైదరాబాద్, ఫ్రమ్ July 2013 to June 2014. డొమైన్ ఎక్స్పీరియన్స్ మా జాబ్ రెస్పాన్సిబిలిటీస్, రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టాలీ ప్రైమ్, రెవెన్యూ రిపోర్ట్స్ షేర్డ్ బై ది బ్రాంచెస్, recording of purchase invoices and verification of the supporting documents, preparation of weekly BRS and submitting the funds position to the manager, passing of daily expense and revenue entries with supporting, maintaining cash journal. ఇది మా ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మినిమం 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసినట్టుగా. నువ్వు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలనుకుంటే మినిమం మీ యొక్క రెజ్యూమ్స్ ఈ విధంగా ఉండాలి. ఓకేనా, క్లియరా? ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది యాజ్ పర్ SAP FI కన్సల్టెంట్ గా నువ్వు వెళ్ళాలనుకుంటే ఎలా ఉండాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఓకే, క్లియరా గైస్? ఎనీ డౌట్స్? యా, డన్. అవి చూసుకోండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.